హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండర్ 20,000లో ఇప్పుడు రీసెంట్గా ఎవరెవరైతే ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకున్న పెద్ద డౌట్ ఐక్యూ Z9 తీసుకోవాలా, మోటో G85 తీసుకోవాలా. లుక్స్ పరంగా రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది, స్పెసిఫికేషన్స్ పరంగా కూడా చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఏ ఫోన్ ఏ పర్టికులర్ పర్సన్ కి సెట్ అయ్యింది అనే దాని మీద చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. వాటిని ఇప్పుడు నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రెజెంటేషన్ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. పక్కనే ప్రతి డిపార్ట్మెంట్ కి ఎక్కడ ఏ ఫోన్ టిక్ చేస్తుంది, ఏ ఫోన్ టిక్ చేయట్లేదు అనేది క్లియర్ గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మొత్తం చూడండి. అసలు ఐక్యూ Z9 పర్చేస్ చేయాలా, మోటో G85 పర్చేస్ చేయాలా, ఈ రెండింటి మీద బెటర్ ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అనే దాని గురించి ఒక క్లియర్ వెర్డిక్ట్ ఇస్తాను. ఈ రెండు ఫోన్స్ ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే 17,000కి కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే 8,128 ఐక్యూ Z9 వస్తుంది, 828 మోటో G85 కూడా వస్తుంది. అందుకే ఈ రెండు ఫోన్స్ ని కంపేర్ చేస్తున్నా. అండ్ ఈ రెండు ఫోన్స్ యొక్క రివ్యూస్ మన ఛానల్లో పోస్ట్ చేశాను. రెండు ఫోన్స్ ని నేను యూస్ చేసిన తర్వాత ఈ కంపారిజన్ వీడియో చేస్తాను. వీడియో మొత్తంలో కూడా ఒక సెకండ్ కూడా మీకు బోర్ కొట్టకుండా ప్రెజెంట్ చేస్తాను. ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్ చూసుకుంటే మోటో G85 అయినా ఐక్యూ Z9 అయినా కంప్లీట్ బాక్స్ కంటెంట్స్ వస్తాయి. రెండు ఫోన్స్ లో చార్జర్స్, కేసులు అన్ని వస్తాయి. కానీ ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ ఐక్యూ Z9 లో ఉండిద్ది, మోటో G85 లో ప్రీ అప్లైడ్ రాదు. సెకండ్ థింగ్ బిల్డ్ క్వాలిటీ. మోటో G85 లో మీకు బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్ ఉండిద్ది, ఐక్యూ Z9 లో మీకు లెదర్ ఫినిష్ లాంటివి ఏమి ఉండవు. ఇది ఇంకా పర్సనల్ చాయిస్. కొంతమంది లెదర్ ఇష్టపడతారు, కొంతమంది ప్లాస్టిక్ ఇష్టపడతారు. ఇది పక్కకు పెడదాం. ప్రొటెక్షన్ పరంగా మాట్లాడితే G85 మీకు ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది డిస్ప్లే. ఐక్యూ Z9 మీకు డ్రాగన్ ట్రైల్ 2+ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ డ్రాగన్ ట్రైల్ 2+ తో కంపేర్ చేస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 బెటర్ ప్రొటెక్షన్ ఇచ్చింది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా ఐక్యూ Z9 తో కంపేర్ చేస్తే మోటో G85 ఒక పాయింట్ స్కోర్ చేసింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. మోటో G85 లో మీకు స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 2.3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉండిద్ది. అండ్ AnTuTu స్కోర్స్ అరౌండ్ 4,40,000 వరకు స్కోర్ చేసింది నేను చెక్ చేసినప్పుడు. అదే ఐక్యూ Z9 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 2.8 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. AnTuTu స్కోర్స్ అరౌండ్ 7,40,000 వరకు స్కోర్ చేయడం జరిగింది. సో పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడితే క్లియర్ విన్నర్ ఐక్యూ Z9 ఉంటుంది. అసలు పర్ఫార్మెన్స్ లో కంపేర్ కూడా చేయలేము. ఐక్యూ Z9 ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేసింది. సో ఇప్పుడో ఒకసారి గేమ్ ఆడతాను, మోడరేట్ గేమింగ్ అనుకుంటే G85 కొంచెం సర్వైవ్ అయ్యేదేమో తప్ప ఐక్యూ Z9 లో మాత్రం మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్. రెండు ఫోన్స్ లో కూడా 8GB 128GB బేస్ వేరియంట్ ఉంటుంది, 8GB 256GB హై ఎండ్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ రెండు ఫోన్స్ లో LPDDR4X కాన్ఫిగరేషన్ తో వచ్చింది, UFS 2.2 స్టోరేజ్ టైప్ తోనే వస్తున్నాయి. అండ్ రెండు ఫోన్స్ లో కావాలనుకుంటే ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే పరంగా మాట్లాడుకుంటే 6.67 ఇంచ్ POLED స్క్రీన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది మోటో G85 లో. ఇది కర్వ్డ్ డిస్ప్లే తో వచ్చింది, 1 బిలియన్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేసింది, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వచ్చింది. అదే ఐక్యూ Z9 లో చూసుకుంటే ఇక్కడ ఫ్లాట్ డిస్ప్లే ఉండిద్ది, 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉండిద్ది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండిద్ది. ఇది 1 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేయదు, 16.7 మిలియన్ కలర్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేసింది. పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఐక్యూ Z9 లో 1800 నిట్స్ ఉంటాయి, G85 లో 1600 ఉన్నాయి. అండ్ ఐక్యూ Z9 కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. రెండు ఫోన్స్ లో ఇన్ డిస్ప్లే వచ్చింది. కానీ డిస్ప్లే పరంగా కొంతమంది ఫ్లాట్ డిస్ప్లే ఇష్టపడతారు, కొంతమంది కర్వ్ డిస్ప్లే ఇష్టపడతారు. ఇక్కడ ఎవరి ఒపీనియన్ ఆలది. కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. యూట్యూబ్ లో మల్టీమీడియా స్ట్రీమ్ చేసుకుంటున్నప్పుడు 4K వీడియోస్ మోటో G85 లో ప్లే అవ్వట్లేదు. మాక్సిమం 1080p వరకు మాత్రమే వీడియోస్ రెండర్ చేస్తుంది. 4K వీడియోస్ స్ట్రీమింగ్ అయితే లేదు. అండ్ 4K తో పాటు HDR వీడియోస్ కూడా ప్లే అవ్వట్లా మోటో G85 డిస్ప్లే లో. కానీ ఐక్యూ Z9 లో మీరు యూట్యూబ్ లో 4K వీడియోస్ స్ట్రీమ్ చేసుకోవచ్చు అండ్ HDR వీడియోస్ కూడా స్ట్రీమ్ అవుతాయి. ఫీచర్స్ పరంగా ఐక్యూ Z9 టిక్ చేయొచ్చు. కానీ కలర్స్ ఇన్ డెప్త్ ఉంటాయి, ట్రూ కలర్స్, ట్రూ టు ద ఐ కలర్స్ కనబడతాయి, రియల్ వరల్డ్ కలర్స్ కనబడతాయి, అండ్ కర్వ్ డిస్ప్లే ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మోటోని కూడా టిక్ చేస్తాం. కానీ ఇక్కడ మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారనే దాన్ని బట్టి మీరు టిక్ కొడతారు, ఇంటూ కొడతారని గుర్తుపెట్టుకోండి. నేను రెండింటికి టిక్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్. రెండు ఫోన్స్ లో కూడా స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. ఐక్యూ Z9 లో మీకు డాల్బీ అట్మోస్ ఉండదు, మోటో G85 లో మీకు డాల్బీ అట్మోస్ ఉంటుంది. సో డాల్బీ పరంగా మోటో G85 పాయింట్ స్కోర్ చేసింది, ఐక్యూ Z9 స్కోర్ చేయదు. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్. రెండు ఫోన్స్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు, రెండు ఫోన్స్ లో IR బ్లాస్ట్ ఉండదు, రెండు ఫోన్స్ లో NFC సపోర్ట్ ఉండదు. నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం, మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఎప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది, వర్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చితే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాను. ఫోన్స్ అన్ని కొని నేను రివ్యూస్ చేస్తున్నాను. సో ఒకవేళ ఇలాంటి కంటెంట్ మీకు నచ్చి క్వాలిటీ ఉంది, వర్తుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 మంది ఉంటే ఇంకా కాన్ఫిడెంట్గా ఇంకా పెద్ద పెద్ద వీడియోస్, కొత్త వీడియోస్ ప్లాన్ చేస్తాను. సపోర్ట్ చేయాలనుకుంటే 1,00,000 మందిలో జాయిన్ అవ్వండి. ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడదాం. మోటో G85 లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT 600 సెన్సర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఐక్యూ Z9 లో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఈ ప్రైమరీ కెమెరా సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మీకు ఐక్యూ Z9 లో ఉండదు. మోటో G85 లో మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాని యూస్ చేసి మీరు అల్ట్రా వైడ్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కెమెరాని మ్యాక్రో సెన్సర్ కింద యూస్ చేసుకుని మ్యాక్రో వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఐక్యూ Z9 లో మీకు ప్రైమరీ కెమెరా, పోర్ట్రేట్ మోడ్స్ తప్ప వైడ్ యాంగిల్ కెమెరా, మ్యాక్రో ఇవేమీ ఉండవు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసినా G85 లో 32 మెగాపిక్సెల్ ఉండిద్ది, Z9 లో ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ మాత్రమే ఉంది.
ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ గేమ్స్ మోడ్స్ పక్కకు పెడదాం. అసలు ఇన్ రియల్ ఎలా ఉన్నాయంటే ఐక్యూ Z9 కెమెరా రివ్యూ చేసా, మోటో G85 కెమెరా శాంపిల్స్ నేను రివ్యూ పోస్ట్ చేసినప్పుడు దాంట్లో కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. చాలా డిఫరెన్స్ ఉంటుంది. G85 ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేసింది ఐక్యూ Z9 కెమెరాస్ తో కంపేర్ చేస్తే. ఈక్వల్ టు మోటో H50 ఫ్యూజన్ రేంజ్ అన్నట్లు నాకు అనిపించింది. సో కెమెరాస్ పరంగా LYT 600 సెన్సర్ ఐక్యూ Z9 లో ఉన్న IMX882 సెన్సర్ కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ఐక్యూ Z9 లో మీరు 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో ఉండే ప్రాసెసర్ కి ఆ సపోర్ట్ ఉంది. కానీ G85 లో మీకు ప్రాసెసర్ సపోర్ట్ లేదు. సో 4K 30 FPS లో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోలేరు. మాక్సిమం 1080p వరకు మాత్రమే వీడియో రికార్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ మళ్ళీ మారుతుంది. రెండు ఫోన్స్ కి టిక్ ఇస్తుంది. ఎందుకంటే ఐక్యూలో మీరు 4K రికార్డ్ చేసుకోవచ్చు, మోటోలో 4K రికార్డ్ చేయలేం. కానీ ఫోటోస్ పరంగా మోటో ఫార్ బెటర్ ఉండిద్ది ఐక్యూ Z9 తో కంపేర్ చేస్తే. సో ఫోటోస్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు మోటో G85 కి మీరు స్కోర్ తీసుకోండి. ఐక్యూ Z9 లో కూడా ఫోటోస్ బాగుంటాయి, బట్ G85 ఇంకా బాగుంటాయి ఐక్యూ Z9 తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇప్పుడు బ్యాటరీ పరంగా మాట్లాడదాం. 5000 mAh బ్యాటరీ ఉంటుంది రెండు ఫోన్స్ లో. ఐక్యూ Z9 లో మీకు 44 వాట్ ఛార్జర్ ఇస్తారు, మోటోలో 33 వాట్ ఛార్జర్ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ లో కూడా ఆ డిఫరెన్స్ మనం నోటీస్ చేస్తాం. ఐక్యూ Z9 కొంచెం ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది G85 తో కంపేర్ చేస్తే. అండ్ ఇప్పుడు UI గురించి మాట్లాడితే మోటోలో హెలో UI తో వస్తుంది, ఐక్యూ Z9 ఫన్ టచ్ OS తో వస్తుంది. నాకు మాత్రం పర్సనల్ గా మోటోలో ఉండే UI నచ్చింది, ఎందుకంటే క్లీన్ OS తో వచ్చింది. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ రెండు ఫోన్స్ లో వస్తున్నాయి, కానీ రెండు ఫోన్స్ లో అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ని, బట్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు. అండ్ కొన్ని స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి, అంటే విండోస్ తో లింక్ చేసుకోవడం, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం, ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ ఏమైనా ఉన్నాయి, ఇట్లాంటి అడిషనల్ ఫీచర్స్ ఈ UI లో ఉన్నాయి. అండ్ రెండు ఫోన్స్ లో కూడా మనకి ప్రైవేట్ సేఫ్ కానివ్వండి, యాప్ లాకర్ కానివ్వండి, క్లోన్ యాప్స్ కానివ్వండి, కస్టమ్ ఫీచర్స్ అన్ని రెండు ఫోన్స్ లో ఉన్నాయి. బట్ UI పరంగా నాకు కొంచెం క్లీన్ గా అనిపించింది మోటోలో. సో మోటోకి ఇక్కడ ఒక పాయింట్ ఇస్తుంది. ఇంకా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పరంగా మాట్లాడితే 172 grams తో మోటో వస్తుంది, 185 grams తో ఐక్యూ Z9 వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉండిద్ది మోటో G85, స్లైట్లీ హెవియర్ సైడ్ ఐక్యూ Z9. సో ఇది ఓవరాల్ గా రెండు ఫోన్స్ మధ్యలో ఉండే డిఫరెన్సెస్. ఫైనల్ గా నీ వెర్డిక్ట్ ఏంటి, అసలు నువ్వేం సజెస్ట్ చేస్తావు G85 Z9 అంటే? ఇక్కడ ప్రయారిటీ బేస్, ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్స్ అయి ఉంటే మాత్రం వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఐక్యూ Z9. ఎందుకంటే 17,000కి డైమెన్సిటీ 7200 కంటే బెటర్ ప్రాసెసర్ అండ్ బెటర్ కెమెరాస్ ఐక్యూ Z9 లో ఉన్నాయి. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఐక్యూ Z9 ఒక్కటే మీకు ఒక ఆప్షన్. దాంతోపాటు అడిషనల్ ఫీచర్ ఏంటంటే వీడియోస్ లో 4K రికార్డ్ చేసుకోవచ్చు అండ్ యూట్యూబ్ లో 4K ప్లే చేసుకోవచ్చు. కానీ మోటో G85 లో ప్రాసెసర్ అంత పంతనం లేదు, కొంచెం గేమింగ్ ఎక్కువ ఆడుకునే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. రెండు ఈ ప్రాసెసర్ కి 4K ప్లేయింగ్ కానీ 4K షూటింగ్ కానీ క్యాపబిలిటీ లేదు. ఈ రెండు పాయింట్స్ కనుక వద్దు అనుకుంటే కెమెరాస్ లో, డిస్ప్లేలో, బ్యాటరీలో అండ్ ఈవెన్ UI పరంగా కూడా ఐక్యూ Z9 కంటే G85 డిఫీట్ చేసింది. సో ఎవరైతే నేను గేమ్స్ ఆడను అనుకుంటారో మీకు ఇంకా హైయెస్ట్ ప్రయారిటీ కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ ఉంటాయి కాబట్టి ఐక్యూ Z9 స్కిప్ చేసి G85 పర్చేస్ చేసుకోవచ్చు. మళ్ళీ కొంతమంది H50 ఫ్యూజన్ తో కంపేర్ చేసి G85 ఫ్యూజనా ఐక్యూ Z9 ఫ్యూజన్ అని అడుగుతారేమో. ఈ రెండు ఫోన్స్ కంటే కూడా మోటో H50 ఫ్యూజన్ చాలా మంచి ఫోన్, ఎందుకంటే దాంట్లో ప్రాసెసర్ వీటికంటే బెటర్ ఉంటుంది, NFC ఫీచర్స్ ఉంటాయి, IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, కెమెరాస్ ఈ రెండింటికంటే ఈవెన్ బెటర్ ఉంటాయి, డిస్ప్లే దీనికంటే ఈవెన్ బెటర్ ఉంటాయి. అన్ని రకాల మోటో H50 ఫ్యూజన్ ఈ రెండు ఫోన్స్ కంటే బెటర్ ఉంటుంది. వీటి మీద ఇంకో 3-4 వేలు నేను ఎక్స్ట్రా పెట్టుకోగలను అనుకుంటే అన్డౌటెడ్ గా మోటో H50 ఫ్యూజన్ తీసుకోండి. రెండు ఫోన్స్ కంటే కూడా ప్రైస్ 4,000 రూపాయల వరకు ఉంది కాబట్టి నేను దాని ప్రస్తావన తీసుకురాలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఐక్యూ Z9 వర్సెస్ మోటో G85 ఈ రెండు ఫోన్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ క్లియర్ గా మీ ముందు పెట్టానని అనుకుంటున్నా. ఒకవేళ వీడియో నచ్చి కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కంటెంట్ ని ఫాలో అవుతండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై